శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. విశ్వసహస్రనామ స్తోత్రము పారాయణంలో భాగంగా ఒక శ్లోకాన్ని మనం పరిశీలిస్తున్నాం. శుభాంగ శాంతిద స్రష్ట కుముద కువలేశయ గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ. దీంట్లో నిన్న మనం శుభాంగ అది చెప్పుకున్నాం. శాంతిద శాంతిని ఇచ్చువాడు, ద అంటే ఇవ్వటం, శాంతిద ప్రశాంతతను ఇచ్చువాడు. ఏమిటి ప్రశాంతత అంటే మనకు జీవితంలో అనేకమైనటువంటి సవాళ్ళు, కష్టాలు, ఇబ్బందులు, వీటిని అధిగమించటంలో కొంత అశాంతికి గురవుతుంటాం. అశాంతి అంటే శాంతి లేకపోవటం. ఈ ఈ పదం ఏమిటంటే మానసిక ప్రశాంతత అనేటువంటి మనసుకు ఆపాదింపబడింది. మనశ్శాంతి. చాలామంది అంటుంటారు మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు. ఎందుకు లేదు మనశ్శాంతి అంటే మనం జీవితంలో వచ్చే సవాళ్ళను యాక్సెప్ట్ చేయకపోవటం, అంగీకరించకపోవటం, ఓటమిని అంగీకరించకపోవటం, ఇబ్బందిని అంగీకరించకపోవటం, సవాళ్లను అంగీకరించకపోవటం, అదే అశాంతి. ఒక్కసారి యాక్సెప్ట్ చేస్తే ప్రశాంతత. ఇవన్నీ సహజమే, ఈ కష్టాలు, కన్నీళ్ళు, ఈ బాధలు ఇవన్నీ సహజం అని గనక మనం అంగీకరిస్తే మానసిక ప్రశాంతత. అట్టి స్థితికి రావాలి అంటే, ఇవన్నిటిని అంగీకరించాలంటే ఆధ్యాత్మిక మార్గం ఒకటే మార్గం. దానికి మళ్ళీ దైవనామస్మరణ. అది తప్ప వేరే మనకు ప్రశాంతతనివ్వదు. ధ్యానం, మెడిటేషన్, జపం, నామస్మరణ ఇవన్నీ కూడా మనకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. అదే మనశ్శాంతి. అప్పుడు సమస్యను మనం అధిగమించడానికి కావలసినటువంటి మానసిక స్థితి కలుగుతుంది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ప్రశాంతంగా ఆలోచించి చేయాలి అంటారు. కొంత టైం తీసుకున్నది అంటే ఇది మంచిదా చెడ్డదా, ఈ పని చేస్తే ఏమవుద్ది, చేయకపోతే ఏమవుద్ది, దీనివల్ల నాకు లాభం ఉందా, నష్టం ఉందా, చేద్దామా వద్దా, అసలు ఇది మనకు అవసరమా, కొంత ఆలోచించి చేయమంటారు. ఎందుకంటే విజయవంతమైతే మంచిదే, విజయం సాధించలేని నాడు మళ్ళీ అశాంతి. అట్టి అశాంతిగా లేకుండా ఉండాలి అంటే భగవన్నామస్మరణ. ఆ స్మరణ ద్వారా ఆయన ఏం చేస్తాడు, శాంతిద. నాయన జీవితంలో ఉండేటువంటి సవాళ్ళన్నీ సహజమే నాయన, వీటిని నువ్వు అధిగమించు, నీ మనోనైర్మల్యంతో, మనోధైర్యంతో అధిగమించి ముందుకు వెళ్ళిపో అంటుంటాడు. కాబట్టి అట్టి స్థితిని కల్పించువాడు శాంతిద. స్రష్ట సృష్టించువాడు. ఏమి సృష్టిస్తాడు అంటే ఈ ప్రపంచాన్నంతా సృష్టించాడు స్రష్ట. ఒక అద్భుతాన్ని సృష్టించాడు ఆయన. ప్రతిదీ అద్భుతమే. సృష్టికర్త చేసేటటువంటి ప్రతి పని కూడా అద్భుతం. అంటే మానవ మనోనేత్రానికి అందనటువంటి విషయాలు ఈ ప్రపంచంలో అనేకం ఉన్నాయి. మానవ మేధస్సుకు అందనటువంటి విషయాలు
మానవుడు సాధించినటువంటి సైన్స్కి అందనటువంటి విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా అద్భుతాలు. ఇట్టి అద్భుతాలను సృష్టించువాడు స్రష్ట. ఈ సృష్టి జరిగే విధానము చాలా ఆశ్చర్యం. వాస్తవంగా మనకు సహజంగా కనిపించిన చాలా ఆశ్చర్యం. చిన్న గింజ ఒకటి భూమిలో నాటితే అది మహావృక్షం అవుతుంది. అదే అద్భుతం. కంటికి కనిపించినటువంటి శుక్రకణం లో నుంచి అనేక అవయవాలు, నేత్రాలు, కళ్ళు, ముక్కు, చెవులు, హృదయము, మెదడు, తల, పొట్టభాగము, పేగులు, రక్తము, బోన్స్, కంటికి కనిపించినటువంటి మైక్రోస్కోప్ కూడా కనిపించినటువంటి చిన్న శుక్రకణం నుంచి ఈ శరీరం అంతా కూడా తయారైంది. ఇదే సృష్టి, ఇదే అద్భుతం. ఈ బొక్కలు ఎలా వచ్చాయి, కళ్ళు ఎలా వచ్చాయి లోపలికి, పొట్ట లోపలికి, ఆ కణంలో ఎక్కడ దాగున్నాయి ఇవన్నీ. మళ్ళీ ఒక స్ట్రక్చర్, ఎక్కడ ఏ ఉండాలో అవే ఉన్నాయి. కాళ్ళు, చేతులు, పొట్ట, ముఖము, చెవులు, ముక్కు, కళ్ళు, నోరు, గోర్లు, పళ్ళు. ఎంత అద్భుతం అండి! ఈ సృష్టి జరిగిన విధం అద్భుతం. అందుకే దీన్ని అద్భుతాలన్నింటినీ మాయ అంటారు. మాయ అనేదే భగవానుడు. మాయే భగవానుడు. కాబట్టి ఆయన స్రష్ట, సృష్టించువాడు. చిన్న చిన్న కణాల నుంచి అద్భుతమైనటువంటి, చిన్న గింజ నుంచి మహావృక్షం వచ్చినట్టుగా చిన్న కణం నుంచే ఈ భూప్రపంచం వచ్చింది. అందుకే దాన్ని బ్రహ్మాండము అంటాం. అండము అంటే గుడ్డు. చిన్న గుడ్డు నుంచి మానవుడు వచ్చేసాడు. అది కూడా మళ్ళీ మేల్ ఫీమేల్, 2 మేల్స్ కానీ 2 ఫీమేల్స్ కానీ సృష్టించలేము. మళ్ళీ ఒక మేల్ ఒక ఫీమేల్ ఉండాలండి. ఒక ఎక్స్ ఒక వై ఉండాల్సింది. 2 ఎక్స్లు కానీ 2 వైలు కానీ ఉండడానికి వీల్లేదు. ఏమి అద్భుతం అండి సృష్టి. కాబట్టి షష్ఠా ఆయనే. కుముద, ముదము అంటే సంతోషం. ఆయనకు సంతోషకరమైనటువంటి భగవానుడికి ఏమి సంతోషము? ఆయనను ఎవరు స్తోత్రము చేస్తే, ఎవరు కీర్తిస్తే ఆయన ఆనందపడతాడు. వాళ్ళని భక్తులుగా చూస్తాడు. కీర్తించటం ఆయనకు సంతోషకరమైనటువంటి విషయం. ఆయన చేసినటువంటి అద్భుతాన్ని ఎవరైనా దర్శించి, స్వామి ఇంత అద్భుతాన్ని చేశావు, నువ్వు ఇంత శరీరాన్ని ఇచ్చావు, ఇంత జీవితాన్ని ఇచ్చావు, ఇంత మేధస్సుని ఇచ్చావు, ఇంత అక్షర జ్ఞానాన్ని ఇచ్చావు, ఇంత తెలివితేటలను ఇచ్చావు, బ్రతకడానికి కావాల్సినవన్నీ నాకు ఈ ప్రపంచంలో అరేంజ్ చేశావు అని ఎవరైతే పొగుడుతారో, కీర్తిస్తారో, స్తోత్రం అంటే అదే. మొదటి వాక్యంలోనే చెప్పుకున్నాం. విశ్వం విష్ణు వషట్కార భూతభవ్య భవత్ప్రభు. విశ్వం విష్ణు, నాయన ఈ ప్రపంచమే నాకు దేవుడు. ఎప్పుడైతే చెప్పామో ప్రపంచం, ప్రకృతి పులకరించిపోతుంది. తద్వారా అన్ని అనుకూలంగా జరుగుతాయి స్తోత్రం ద్వారా. మామూలుగా ఒక వ్యక్తిని మనం కీర్తిస్తేనే, అంటే ఆయన్ని పొగిడితేనే మనకు ఆయన పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తాడు. మరి నన్ను ఇంతగా మెచ్చుకుంటున్నాడు, వీడికి ఏదైనా సహాయం చేయాలి నేను. ఎవరైనా వచ్చి మనకు దండం పెట్టేసి, మీరే దేవుడు సార్, ఇంకా మీ వల్లనే అయింది, నాకు ఈ పని చేసి పెట్టండి, ఇంకా నాకు వేరే దిక్కు లేదన్నకానే ఒకరికి అయినటువంటి ఒక వైబ్రేషన్, అరే వీడు ఇంతగా నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చాడు, ఈ పని చేసి పెట్టమంటున్నాడు, ఈ చిన్న పనే కదా చేసి పెట్ట.
అలాంటిది స్తోత్రం చేయటం ద్వారా ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది. అన్నీ అనుకూలంగా చేస్తుంది. ఇవ్వటం అంటే ఒక వస్తువు మాయమైపోయి మన చేతిలోకి రాదు. అన్ని అనుకూలమైన మార్గాలను ఇస్తాడు. భగవంతుడి యొక్క కృప అంటే అదే. ఒక అనుకూలమైన మార్గాన్ని అన్వేషించే విధంగా మన మనస్సును ప్రేరేపిస్తాడు. ప్రేరణ. కాబట్టి కుముద కీర్తించబడము చేత ముదము చెందువాడు. గోహిత. గో అంటే జీవులు. గవా శబ్దానికి గోవు అంటే జీవులు, అన్ని ప్రాణులు. గోహిత, హితము చేయువాడు. ఎలా హితము చేస్తాడు అంటే ఆయనకు అనుకూలమైనటువంటి జీవాలకు అన్నిటికీ కూడా హితం కల్పిస్తాడు. ప్రతికూల జీవాలను ఆయన పట్టించుకోడు. ప్రపంచం ఉన్న తర్వాత అనుకూలత ఉంటుంది, ప్రతికూలత ఉంటుంది. ఎంత గొప్ప మహానుభావుడినైనా అనుకూలత ఉంటుంది, ప్రతికూలత ఉంటుంది. ప్రపంచమంతా మెచ్చుకునేటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఎంత గొప్పవాడినైనా దూషించే వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా సహజమే. శ్రీరామచంద్రుడిని దూషించిన వాళ్ళు లంకానగరంలో చాలామంది ఉన్నారు. రావణాసురుడు ఒక్కడే కాదు, చాలామంది శ్రీరాముడి దూషించారు. అది సహజం. సమాజం అంతా కూడా ఏకీకృతమై ఈ వ్యక్తి గొప్పవాడు అనడానికి ఏం లేదు. ఎవరో ఒకరు మనల్ని విమర్శిస్తూనే ఉంటారు. అది కూడా సహజమే. మంచిని విమర్శించేవాళ్ళు ఉన్నారు, చెడుని విమర్శించేవాళ్ళు ఉన్నారు. ఇది సహజ లక్షణం. కాబట్టి జీవులకు హితవు కల్పిస్తాడు. అనుకూలమైన జీవాలకు హితవు కల్పిస్తాడు. ఆయన పనిది. గోపతి గోప్త. కర్మలను చేయువారిని రక్షిస్తాడు. కర్మ అంటే ప్రయత్నం. ఎవరైతే జీవితాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తుంటారో వారి పట్ల అనుకూలంగా ఉంటారు భగవానుడు. జీవితం అనేది ఒక ఫజిల్ని చేతిలో పెట్టాడు. ఆయన ఒక ఫజిల్ ఇచ్చాడు. అంటే పుట్టడంతో ఒక ఫజిల్ మన చేతిలోకి వచ్చాడు. ఆ ఫజిల్ పేరు లైఫ్, జీవితం. దీన్ని శాల్యూ చేసుకుంటూ, దీన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళే వాళ్ళం మనమే. దానికి కావాల్సిన మేధాశక్తిని ఇచ్చాడు, ఆలోచనని ఇచ్చాడు. ఆయన ఏం చేయడిగా, మరి ఈ ఫజిల్ని సాధిస్తూ ముందుకు వెళ్ళిపో, నీకు ఒకటి ఇచ్చాను అంతే. ఇప్పుడు చిన్నపిల్లలు అది డై అని ఒకటి ఉంటుంది, మామూలుగా ఇట్లా తిప్పుతూ ఉంటారు. అన్ని కలర్స్ ఉంటాయి. కలర్స్ అన్నీ ఒకే వైపుకు రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు పిల్లలు. ఆ డై అమ్మిన వాడికి కూడా తెలియదు దీన్ని ఎట్లా శాల్యూ చేయాలో. వాడు షాప్లోకి పోయి అడిగితే ఇస్తాడు. పిల్లలు తెచ్చుకొని అది తిప్పుతూ ఉంటారు. కలర్స్ డబ్బా లాగా ఉంటుంది. అది ఆడుకోవడం మనదే. ఇచ్చినవాడు మాత్రమే. ఈ ఫజిల్ని చేతిలో పెట్టినవాడు భగవానుడు. ఒరే ఈ లైఫ్ ఇది, దీన్ని శాల్యూ చేసుకుంటూ వెళ్ళిపోయి. మేధావి అయినవాడు, సమర్థుడైన వాడు తొందరగా ఫజిల్ని శాల్యూ చేస్తాడు. లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎక్కడ ఆగడు వాడు. ఎలా శాల్యూ చేయాలో కూడా చెప్పడు, ఎవరు చెప్పరు. దాంట్లో రాసి ఉండదు. అమ్మినవాడు చెప్పడు, దీన్ని ఇట్లా ఆడాలి బాబు, ఇట్లా ఆడితే ఈ కలర్స్ అన్నీ ఒకే వైపుకి వస్తాయని వాడికి తెలియదు. అదే మాయ. భగవానుడు జీవితం అనే ఒక పజిల్ ఇచ్చేశాడు. ఒరే దీన్ని ఆడుతూ వెళ్ళిపో, దీన్ని శాల్యూ చేసావా, ఓకే నువ్వు మేధావి, చాలా గొప్పవాడు. ఎంత లేటుగా చేస్తే అంత జీవితం నీకు, అంతే. ఈ పజిల్ని తీసి మలుపుకుంటా అనేక రంగులు, అనేక రకాల మార్గాలు. దాన్ని ఎలా తిప్పాలి, ఒకసారి వెనుకకు, ఒకసారి ముందుకు, ఒకసారి ఇటు, ఒకసారి అటు. జీవితం ఎటు పోతుందో తెలియదు. ఇలాగే డైలాగా
గోప్తాః. నాయన ఈ జీవితం అనేది ఒక ఒక వైకుంఠపాళి. వైకుంఠపాళి అంటే పజిల్. ఈ వైకుంఠపాళిని ఆడుతూ ఉండు. నువ్వు సమర్థవంతంగా ఆడితే అక్కడ మోక్షం అనేటువంటి ఒక గడిలోకి వెళ్ళిపోతాడు. మధ్యలో అనేక రకాల పాములు ఉంటాయి, నిచ్చెనలు ఉంటాయి. ఒకసారి నిచ్చెన ఎక్కి, ఒకసారి దిగి, ఒకసారి పాము మింగి, మళ్ళీ తోక కాడికి వచ్చేసి, మళ్ళీ ఏదో ప్రయత్నం చేసి, మళ్ళీ వెళ్ళిపోయి, ఇదంతా అప్ డౌన్. ఆడేది నీవే. నీ మేధాశక్తితోనే ఆడాలి. ఆట మాత్రమే ఆయన ఇచ్చాడు, ఆటను చూపించాడు. క్రికెట్లో కోచ్ ఉంటాడు, లేదా కబడ్డీ కోచ్ ఉంటాడు. అరే ఇలా ఆడు అని చెప్తాడు. కానీ ఆ బరిలోకి దిగిన తర్వాత ఇంకా ఆయన ఏం చెప్పడు, చూసుకుంటూ కూర్చుంటాడు అంతే. ఒరే ఆడు ఇన్ని రోజులు నేను ప్రాక్టీస్ చేయించిన కదా, ఇంకా ఆట మీ ఇష్టం, నేను వచ్చి ఆడేటట్టు లేదు దాంట్లో. ఆయన బయట ఉండి చెప్పాల్సిందే, ఆట మాత్రమే నీది. ఆటనిచ్చాడు, గ్రౌండ్నిచ్చాడు. ఆడరా బాబు, గెలిచావా విజయం సాధిస్తావు, ఓడావా ఒక అనుభవం, అంతే. అదే జీవితం. మనం అనుకున్నది సాధించామా సంతోషం, సాధించలేదా ఒక అనుభవం, అదే జీవితం. దాన్నే గోప్తాః అంటారు. వృషభాక్ష వృషప్రియ. వృషభాక్షుడు, వృష అంటే ధర్మం. ధర్మము కన్నుగా కలవాడు వృషభాక్ష. వృషప్రియ, ధర్మాన్ని ఇష్టపడతాడు. ధర్మమే ఆయన రూపం కాబట్టి ధర్మాన్ని ఇష్టపడతాడు, ధర్మము కన్నుగా చూస్తాడు. స్వస్తి ప్రజాభ్య.